భారతీయ జనతా పార్టీలోకి నిజంగా బీఆర్ఎస్ విలీనం అనే ప్రపోజల్ వచ్చిందా లేదనుకుంటే ఇది రాజకీయ పార్టీలో ఆడుతున్న రాజకీయ డ్రామానా? సార్ ఇప్పుడు ఏదున్నా ఒక పద్ధతి ఉంటుంది. మా విలీనం అంటే ఎవరో థర్డ్ పార్టీ మాట్లాడితే అది థర్డ్ పార్టీ కాదు, బీజేపీ ఎంపీ మాట్లాడారు. లేదు నేనేమంటున్నా థర్డ్ ఇద్దరు మాట్లాడారు. థర్డ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడారు, ఇంకోసి కేసీఆర్ కుటుంబంలో ఒక కీలకమైన వ్యక్తి కవిత, ఆమె ఎంపీగా పనిచేసి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆమె అన్నారు ప్రపోజల్ వచ్చింది. వాళ్ళు ఆథరైజా ఇప్పుడు అవన్నీ ఏం లేదు, వాళ్ళు మాట్లాడుకుంటే అయిపోతుంది సార్. అది సో ఇది డెఫినెట్గా ఇది అందరి స్టోరీ. ఇది మాకు మీ ఎందుకు స్టోరీలు చెప్తున్నాడా, సీఎం రమేష్ కూడా స్టోరీలు చెప్తున్నాడా? అది వాళ్ళు ఏం మాట్లాడుకుంటే తెలియదు సార్. ప్రైవేట్ టాక్లో మనం ఉన్నాం, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటాం, మరి ఎన్నో విషయాలు మాట్లాడుతాం. మా ఇంట్లో కూర్చొని మాట్లాడి కేసులు పెట్టొద్దని అంటున్నారు. మీ పార్టీ ఇంట్లో కూర్చొని మాట్లాడాలంటే మాకు ఎప్పుడు క్రెడిబిలిటీ ఉంటుంది అంటే అది అమిత్ షా గారి దగ్గర, మోదీ గారి దగ్గర, నడ్డా గారి దగ్గర మాట్లాడితే అఫీషియల్. అది మనం థర్డ్ పార్టీ ఇంట్లో మాట్లాడింది అఫీషియల్ కానీ కాదు. అది ఒక పెప్ టాక్ అవుతుంది అంతే. ఇది ఓన్లీ వాళ్ళ మధ్యన జరిగినటువంటి సంభాషణ అంతే. మీ ఎంపీతో జరిగింది పెప్ టాకే కానీ సీరియస్ టాక్ కాదంటారు. కాదు, డెఫినెట్ కాదు. మాకు అది అఫీషియల్ మేము ఆథరైజ్ చేసినాం ఆయన్ని, లేకుంటే ఇంకేమైనా చేసినాం అంటే వాళ్ళ సీఎం రమేష్ మంచి ఫ్రెండ్ నాకు, నేను చెప్తా ఉన్నాను. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడినా మాకే తెలియదు. సీఎం రమేష్ గారు మాకు కూడా చెప్పలేదు. ఓకేనా? నాట్ ఓకే, వై ఓకే, మీరు ఫైట్ చేస్తారు మా ఓన్ సార్. నేను చెప్తున్నాను రంజికాంత్, ఇంతకుముందు చెప్పాను కూడా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీ అందరూ అధికారమైనది. మేము మొన్న 3 ఎమ్మెల్సీలు మేము గెలిచాం సార్. కాంగ్రెస్ సీట్ కూడా మేము గెలుచుకున్నాం. కేసీఆర్ కుటుంబంలో బీఆర్ఎస్లో కీలక నాయకురాలుగా ఉన్న కవిత, ఆమె నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే పార్టీని మెర్జ్ చేయమని చెప్పి ప్రపోజల్ తీసుకొచ్చారు అని అంటుంది. మీ పార్టీలో కీలకమైన ఎంపీ, ఢిల్లీలో చక్రం తిప్పగలిగిన కెపాసిటీ ఉన్న సీఎం రమేష్ నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా కేటీఆర్ ప్రపోజల్ పెట్టాడు అని అంటున్నారు. కవిత చెప్పింది, సీఎం రమేష్ చెప్పింది, ఇద్దరిది తప్పు అని చెప్పి ఏ రకంగా, ఏ బేసిస్ మీద రమ్మంటారు? తప్పు అనట్లేదండి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, దేర్ ఆల్ అనాథరైజ్ థింగ్స్. ఆథరైజ్ ఎప్పుడు ఉంటుంది? మా మోదీ గారి దగ్గరనో, అమిత్ షా గారి దగ్గరనో, నడ్డా గారి దగ్గర ప్రపోజల్స్ ఓకే, అది నేను చెప్తున్నాను కదా, టైం పాస్ టాక్స్ అవన్నీ.